హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 1వ తారీఖున అనగా రేపటి రోజున జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే జిల్లా మరియు ట్రెజరీల లిస్ట్ అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పే స్లిప్స్ డౌన్‌లోడ్ సంబంధించి వివరాలండి. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్‌లకు పే స్లిప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మీ యొక్క సీఎఫ్ఎంఎస్ నంబర్ మరియు పాస్వర్డ్ ఆధారితంగా అయితే మీరు లాగిన్ అయ్యి మీ యొక్క వ్యక్తిగత లాగిన్‌లో మీ పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో పే స్లిప్‌లో మీ రికవరీలు, ఇంక్రిమెంట్లు మరియు ఇతర వేతనాలకు సంబంధించినటువంటి స్పష్టమైన వివరాలనైతే చెక్ చేయవచ్చు. ఇక నిధి యాప్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి జీతాల వివరాలైతే అందుబాటులో ఉన్నాయి. సో బిల్లుల క్లియరెన్స్ పరిస్థితి అండి. ప్రస్తుతానికి కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఇటువంటి బిల్లులు ఇంకా మనకు ఈరోజు ఈవినింగ్ కల్లా ఇవి ఆర్‌బీఐ కుబేర్ స్టేజ్‌కైతే రావాల్సి ఉందండి. సో ఇలా ఆర్‌బీఐ కుబేర్ స్టేజ్‌కొచ్చిన బిల్లులన్నీ కూడా మనకు 1 తారీఖున రేపు సండే రోజున జమ అవుతాయన్నమాట. సో కొన్ని బిల్లులు ఇంకా ఆర్‌బీఐ క్లియరెన్స్ కోసం ప్రాసెస్ అవుతున్నాయి. ఇక బిల్లుల వివరాలను తెలుసుకోవడం ఎలా అంటే, సో మీరు సీఎఫ్ఎంఎస్ నంబర్ లేదా బిల్ నంబర్ ఆధారంగా మీ బిల్లు స్టేటస్ అయితే పొందవచ్చండి. సో బిల్ నంబర్ మనకు తెలిసిందే 2024 అని వచ్చేసి 7 నంబర్‌లొస్తాయి. 7 లెటర్స్ అదే బిల్ నంబరు. సో బిల్ క్లియరెన్స్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉందా? లేదా ఫండ్ అలాట్‌మెంట్ స్థాయిలో ఉందా? అనేది వివరాలనైతే మనము పొందవచ్చు. ఇక డిపార్ట్‌మెంట్ వారీగా ఇప్పటివరకు విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతీ డిపార్ట్‌మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, కమర్షియల్ టాక్స్ శాఖలోని ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పే స్లిప్స్ ప్రాసెస్‌లో ఉన్నాయండి. పెన్షన్‌కి సంబంధించి పే స్లిప్స్ కూడా అందుబాటులోకి వచ్చినట్లు సమాచారము. ఇక మనకు 1 తేదీన జీతాలు, పెన్షన్‌లు జమయ్యే జిల్లా ట్రెజరీల వారీగా చూసుకున్నట్లయితే డీటీఓ శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, టెక్కలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం ఎస్టీఓ అండి. రణస్థలం. ఇక జిల్లా విషయానికి వచ్చినట్లయితే విశాఖపట్నం జిల్లా. డీటీఓ విశాఖపట్నం, ఎస్టీఓ అనకాపల్లి ఈస్టు, భీమునిపట్నం, చోడవరం, ఎలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి వెస్టు, అరకు, చింతపల్లి, ఊరట్ల, మాడుగుల, నక్కపల్లి. ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే డీటీఓ పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కనూరు, కృష్ణా జిల్లా అండి. విజయవాడ వెస్టు, విజయవాడ ఈస్టు, డీటీఓ, ఏటీఓ అండి. సో నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బొంటుమిల్లి, కంచికచర్ల, మచిలీపట్నం. ఇక గుంటూరు జిల్లా నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలుకలూరు, దుగ్గిరాల, నాగారం, పెదకురపాడు, పిడుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు. ఇక అనంతపురం జిల్లా ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణ్‌దుర్గ్, కంబదుర్గ్, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గ్, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముడిగుబ్బ. ఇక చిత్తూరు జిల్లా చిత్తూరు డీటీఓ మదనపల్లి, చిత్తూరు, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం. ఇక తూర్పుగోదావరి జిల్లా డీటీఓ తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి,
ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోల్, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గయ్యపేట, కోరుకొండ, అనపర్తి, చిత్తూరు. ఇక ప్రకాశం జిల్లా కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కంభం, చీరాల. ఇకపోతే ఒంగోలు జిల్లా అండి. సో డిటిఓ ప్రకాశం, నెల్లూరు జిల్లా. గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు. కర్నూలు జిల్లా ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఏలూరు, ఆలూరు అండి, ఆత్మకూరు, బనగానపల్లి, దోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు. ఇక కడప జిల్లా జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప. చిత్తూరు జిల్లా అండి. కుప్పం, నగిరి, పాకాల, పీలేరు, పుంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టెంబేడు, వైల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం. ఇక ఏపీ రాజధాని ప్రాంతం ట్రెజరీ ఆఫీసులలో మనకు 1వ తారీఖున జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉందండి. సో ఎప్పట్లాగే మనకు పెన్షన్లు అయితే త్వరితగతిన చెల్లించాలని అయితే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందనమాట. ఇక ఇతర ముఖ్యాంశాలండి. పేసిప్‌లో రికవరీల వివరాలు. నవంబర్ నెల నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ రికవరీలు 4 విడతలుగా అయితే ప్రారంభమైనట్టు సమాచారము. సో మనందరికీ తెలిసిందే నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలలలో మనకు ఇన్‌కమ్ ట్యాక్స్ అయితే కటింగ్ అవుతాయి. ఎవరైతే ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారో వారు చెక్ చేసుకోండి. జీతాల్లో లేదా పెన్షన్‌లలో ట్యాక్స్ కటింగ్ అవుతుందా లేదా అనేది స్పష్టంగా పరిశీలించుకోవాలి. బ్యాచ్ నెంబర్ సమాచారం. జీతాలు లేదా పెన్షన్లు ఆర్‌బీఐ బ్యాచ్ నెంబర్ ద్వారా ప్రాసెస్ అవుతున్నాయి. సో పేమెంట్ స్టేటస్ వెబ్‌సైట్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. సీఎఫ్ఎంఎస్ ఆధారిత పేమెంట్స్ అండి. ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ సిస్టమ్ నెంబర్ ద్వారా అన్ని వివరాలను పొందవచ్చు. దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే అందుబాటులో ఉంటుంది. ఇక పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌పై మరింత సమాచారం అండి రాబోయే రోజుల్లో వెలువడుతుంది. ఇక డిసెంబర్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్ వివరాలు కూడా త్వరలో అయితే విడుదలవుతాయి. ఎప్పట్లాగే సో ప్రతి నెల కూడా జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే మన ఛానల్‌లో అవైలబుల్ ఉంటుంది. సో ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ వాచ్ చేస్తూ ఉండండి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్లకు నవంబర్ నెల జీతాలు, పెన్షన్‌లకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఇదే అండి. సో మీ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకొని మీ జీతాలు, పెన్షన్ వివరాలను స్పష్టంగా అయితే పరిశీలించుకోండి. సో తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.